సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు మంచి గుర్తింపు. తాండూరులో ఉచిత ఫుట్బాల్ శిక్షణ తరగతులు. పూలే అంబేద్కర్ జనజాతర సభను జయప్రదం చేయాలి. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లిన నేతలు, వాడవాడలా ఎగిరిన గులాబీ జెండా, ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, నాయకులు. ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు, చదువు నేర్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందని ఫుట్బాల్ అసోసియేషన్ కోచ్ మొయిజ్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మార్స్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంతో పాటు సెయింట్ మార్క్స్ స్కూల్ మైదానంలో ఉచిత ఫుట్బాల్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ ఉచిత శిక్షణ తరగతులు పెద్ద ఎత్తున చిన్నారులు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ అకాడమీ కోచ్ మొయిజ్ మాట్లాడుతూ, తాండూరు పట్టణంలో మార్స్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు 6 రోజుల పాటు నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు చిన్నారులు, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడలతో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. తాండూరు ప్రాంతంలో శిక్షణ పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. उधर खड़ा जाओ. आपका प्लेयर को देखो. गुड, नाइस वन. Here, got it. Get back. Now red bib. Try one. Arun, ball pick the मुझे. Ball pick the मुझे. Okay. Second damage. Stand. Jल्दी fast. Blue bib statue. Start it. Fast. Blue bib statue. Move. Fast. Good, got it. Get back. Start. Active. Everybody active. I am studying 5th class. My school name is Dalal Interim School. My school name is Harmonia High School for Tamil. Ali Pasha. I am school name is William Convent High School. यहाँ समर कैंप में खेल के बहुत अच्छा लगा. Nice. In 9th standard, I am St. Mary's High School, Tamil. 6th class. My school name is St. Mark's High School. Sorry, come again. Again. My name is Shahrukh. I am studying in 5th class. I am St. Mary's High School. Muhammad Awazuddin. I am studying in 6th class. My school name is St. Mark's High School, Tandur. Studying in 5th. My school name is St. Mary's High School. I am studying in 2nd class. My name is Rehan Khan. My madrasa name is Madrasa Madinatul Ulum, Tandur. I am studying 5th class. My school name is United Public School. My name is Abdul Hasib Danish. I am studying in 8th class. My school name is St. Mark's High School, Tandur. I am studying Kalkan. My school name is Rahmania High School. My school name is Sesha Model School. My class name is 3rd class. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. मैं आज फुटबॉल खेलने आया हूँ. आज हमारा समर कैंप शुरू हुआ है. मैं सेंट मार्क्स हाई स्कूल से हूँ, टांडूर से. Again. 7th class. Name. Name Mohammed Nabi. Sheikh Rafib. I am came to the summer camp. I feel happy. Thank you. हाय, मेरा नाम है आशीष सेन. मैं ग्रास रूट फुटबॉल कोच हूँ. मैं सेंट मार्क स्कूल एंड जूनियर कॉलेज कोचिंग देता हूँ. जूनियर कॉलेज वेडनेसडे टू सैटरडे फ्री कोच. अस्सलामुअलैकुम, नमस्ते. నా పేరు మోయిస్. నేను మార్స్ ఫుట్బాల్ ఫౌండేషన్ అండ్ మార్స్ ఫుట్బాల్ అకాడమీ
ఫుట్బాల్ కోచ్ని. ఈరోజు సమ్మర్ క్యాంప్ మేము సెయింట్ మార్క్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో స్టార్ట్ చేశాము. ఇక్కడున్న పిల్లలు ఫుట్బాల్ ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ కోచింగ్ ఆపర్చునిటీ మేము ఇక్కడ కల్పిస్తున్నాము. ఇక్కడున్న పిల్లలు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్లో ఆ పిల్లలు డిస్ట్రిక్ట్స్కి, స్టేట్స్కి ఆడాలని చెప్పి ఈ విజన్తో నేను ఇక్కడ తాండూరులో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశాను. వెనస్డే నుంచి సాటర్డే వరకు ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ ఉంటుంది జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో. ప్లీజ్ మీరు వచ్చి మీ పిల్లలు ఇక గ్రౌండ్కి పంపించండి. ఈ కాలం పిల్లలు సోషల్ మీడియాలో డ్రగ్స్లో ఉన్నారు. ఇప్పుడు ఫుట్బాల్ స్పోర్ట్స్ అనేది వీళ్ళ లైఫ్ స్టైల్లో మనము ఈ చిన్న ఏజ్లోనే మనం స్టార్ట్ చేస్తే వీళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్స్లో వీళ్ళు ఫుట్బాల్ ప్లేయర్స్ మంచి సిటిజన్స్ కాగా అవుతారని చెప్పి నేను ఈ విజన్తో నేను ఇక్కడ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన హనుమంతరావు సార్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ యూత్ ఆఫీసర్, అండ్ శంకర్ సార్, ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్, వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఈ సమ్మర్ క్యాంప్ రిజిస్ట్రేషన్ చేయాల్సి అనుకుంటే మీరు 8790046220కి వాట్సాప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, అణచివేత ఆధిపత్యంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని, ఏప్రిల్ 30న తాండూరు పట్టణంలో నిర్వహించే పూలే అంబేద్కర్ జనజాతర సభను విజయవంతం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ కుల వివక్ష ఆధిపత్యానికి వ్యతిరేకంగా కేవీపీఎస్ గత కొన్ని సంవత్సరాలుగా పూలే అంబేద్కర్ జనజాతర సభలు నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కుల వివక్ష, అంటరానితనం ఎక్కడ ఉన్నా ప్రతిఘటించి పోరాడదామని అన్నారు. ఏప్రిల్ 30న తాండూరులో నిర్వహించే జనజాతర కార్యక్రమంలో అభ్యుదయవాదులు, సామాజిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. కళాకారులచే ఆట పాట మాట కార్యక్రమాలు, డప్పులు, కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, పుర ప్రముఖులు, కవులు, కళాకారులు, మేధావులు, మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహ ప్రతిష్టాపన కమిటీ చైర్మన్ డప్పు అంజన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జిలాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు ఏప్రిల్ 30వ తారీఖున జరగబోయే పూలే అంబేద్కర్ జనజాతర సభను జయప్రదం చేయాలని, ఈ యొక్క జయప్రదానికి కార్యక్రమానికి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలు కానీ, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, మైనారిటీ సంఘాలు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక రకాలుగా బడుగు బలిగిన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, మైనార్టీల కోసం, పేదల కోసం, మహిళల కోసం అనేక రకాలుగా కులవివక్ష కోసం, అంటరానితనం కోసం ఈ దేశవ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి, సామాజిక పోరాటం నిర్వహించి ఈరోజు ఆత్మగౌరవం, సమానత్వం, కులం యొక్క సాధించిన ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లిఖించడం జరిగింది. ఈ యొక్క భారత రాజ్యాంగం వల్లనే ఈ యొక్క దేశంలోని పేద ప్రజలకు అందరికీ ఒక ఓటు హక్కుని ఇచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కిందని తెలియజేస్తూ, ఈ రకంగా భారతదేశంలో అనునిత్యము మతోన్మాదం వైపు ఇస్తున్నటువంటి ఒక ప్రజల్ని మొత్తం చైతన్యవంతం చేయడం కోసం మరుధర్మ శాస్త్రాన్ని అమలుస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని, మనస్మృతిని, మరుధర్మ శాస్త్రాన్ని కూకుడులతో పీకించడానికి, తొలగించడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి రేపు జరగబోయే ఏప్రిల్ 30న జరగబోయే తాండూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే జయంతుల సందర్భంగా జనజాతర సభను విజయవంతం చేయాలని ఒక కార్యక్రమానికి ప్రజలందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 తాండూరు పట్టణంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జనజాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి ప్రజా సంఘాలు, మేధావులు, యువకులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికిట ఈరోజు రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, అదేవిధంగా రాజ్యాంగ రక్షణ కోసం ఈరోజు ఒకవైపు మతోన్మాద బీజేపీ తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఈ బడుగులకు ఉన్నటువంటి హక్కులన్నీ తొలగించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని తొలగిస్తే మాకు మనధర్మాన్ని తీసుకొస్తాం, హిందూ రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ గిట్ట తొలగిస్తుంది. కాబట్టి
రాజ్యాంగంతో పొందినటువంటి హక్కులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిగిట ఈ రాజ్యాంగ రక్షణ కోసం ఏదైతే జనజాతర నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలు మానీయుల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి, అదేవిధంగా మానీయులు మనకు అందించినటువంటి రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్నటువంటి మతోన్మాద వ్యతిరేక పోరాటాన్ని బలపరిచే వారందరిగిట తప్పకుండా ప్రజలందరిగిట బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి ఏప్రిల్ 30న తాండూరు పట్టణంలో జరగబోయేటటువంటి బహిరంగ సభని పెద్ద ఎత్తున పాల్గొని యువకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులందరిగిట భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలుగా పిలుపునియడం జరుగుతుంది. వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తాండూరు నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు భారీగా తరలి వెళ్లారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా తాండూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో నేతలు బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం పలు వాహనాల్లో రజతోత్సవ సభకు తరలి వెళ్లారు. అంబాపూర్ లే వస్తలేండి. తాండూరు పట్టణంలోని విలియమోన్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలతో మైమరిచిపోయారు. అప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు రతన్ దాస్, వెంకటరెడ్డి, భారతి, కమలుద్దీన్, క్రాంతి కుమార్, శైలజలను ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు విశాల్, జయప్ప, హరిక, అరుణ, రాజు, ప్రభాకర్, ప్రకాష్, జగదీష్ తదితరులు ఆట పాటలతో సందడిగా గడిపారు. మరోవైపు ఉపాధ్యాయులు జీవితంలో స్థిరపడిన విద్యార్థులను అభినందించారు. అంటే అప్పటి కాలము అప్పుడు అంతేనే, కానీ నేను జాయిన్ అయినప్పుడు, నేను పనిచేసేటప్పుడు నా శాలరీ చెప్తే మీరు ఇంకా అబ్బా అని అంటారు. అప్పుడు 200 మాత్రమే శాలరీ ఇచ్చారు. 200 మాత్రమే శాలరీ ఇచ్చారు. తర్వాత మేము పనిచేస్తున్నప్పుడు రామాయ మేడం అని వికారాబాద్ నుంచి వచ్చింది. వికారాబాద్ నుంచి రామాయ మేడం వచ్చి అంతా మంచి ఫర్నిచర్, పెద్ద పెద్ద విషయాలను గదులు ఉంటాయి. తర్వాత ఈడ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ అనేది ఒకటి నేర్చుకుంటారు. మీరు మీ జీవితంలో ఏ ఉద్యోగం ఉండాలి, ఎట్లుండాలి అనేది మీరు నేర్చుకుంటారు. మరి నేను ఫస్ట్ గవర్నమెంట్ జీతం తీసుకున్న మీరందరూ ఇక్కడ నిలబడి ఎన్నో రోజులు నేను దేవుడి వాక్యం చెప్పిన ఇక్కడ చేపలు తీసుకొని నాకు ఫస్ట్ గవర్నమెంట్ జీతం ఎంత అంటే 115 రూపాయలు. ఓన్లీ 115.
సింపుల్గా ఆశీర్వదించుండు. పాటించలేదని చెప్పి నేను ఫోన్ బంద్ చేసి పెట్టుకున్నాను. తీరా ఏమైంది, ఒక 7-8 ఫోన్లు 10 ఫోన్లు వచ్చినప్పటికీ ఎల్జో సార్ అన్నాడు, సరే బాబు బాగానే ఉంటుంది తీవాన పోవాను. పోవన్న తర్వాత నా ఫోన్ నేను స్టార్ట్ చేసుకున్నాను. అందుకోసం చెల్లించాలని వేడుకుంటున్నాను. సరే, ఇప్పుడు మన ప్రోగ్రాంలోకి వద్దాము. మీరే బాధపడాల్సిన అవసరం లేదు, ఇటువంటి పాటించండి అని చెప్పడం, అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. ప్రేమ చేయండి, భోజనాలు పెట్టాల్సింది, పిల్లలకి బట్టలు ఇప్పించండి, వాళ్ళకి అన్ని ఇప్పించండి, కానీ క్రమశిక్షణ విషయంలో మీరు రాజీ పడకండి. ఎందుకంటే మీ పేరుని భూమి పైన శాశ్వతంగా నిలబెట్టాల్సిన వారసుడు మీ వాడు. ఆ పిల్లోని ఈరోజు మీరు ఖరాబ్ చేస్తే, ఆ పాపని మీరు ఖరాబ్ చేస్తే, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. నేను ఇండియన్ స్టాండర్డ్ ఆల్మోస్ట్ ఆల్ 57కి వచ్చిన 64, 68. మీ యొక్క అనుభవాల ప్రకారం నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నాకు చాలా సంతోషమైంది. ఇప్పుడు నిజమైనటువంటి మా లక్ష్యం నెరవేరింది, చాలా సంతోషమైంది. నేను ఇంకో విషయం చెప్తుంటే, ఈ పాఠశాల ఒక తోట, ఈ తోటలో మొత్తము మొక్కలు మీరంతా, మేము తోటమాలిని, మేము రతన్ రాజ్ టీచర్, శైలజ టీచర్, భారత్ టీచర్, వెంకటరెడ్డి సార్, క్రాంతి కుమార్ సార్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.